నమస్కారం. మేషరాశివారికి ఈ రోజు నుండి రాబోయే 4 రోజుల ప్రత్యేక ఫలాలను మీకు అందిస్తున్నాను. మేషరాశి అనగానే మనకు గుర్తుకొచ్చే శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ మీ పాలకగ్రహమైన మంగళుని నుండి లభించిన వలాలే. మేషరాశివారు ఎల్లప్పుడూ ముందుండటానికి, కొత్తదాన్ని ఆరంభించటానికి, ఏదైనా సవాలును స్వీకరించటానికి సిద్ధంగా ఉంటారు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. మనమందరం గతంలో అనేక అనుభవాలను ఎదుర్కొన్నాము. కొన్ని విజయాలుగా నిలిచాయి, మరికొన్ని సమస్యలుగా మిగిలాయి. కాని ఆ అనుభవాలన్నీ మిమ్మల్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా తీర్చిదిద్దాయి. గత గ్రహచలనాల వల్ల కలిగిన ఇబ్బందులు, అడ్డంకులు ఈ రోజుల్లో నెమ్మదిగా తొలగిపోతూ కొత్త వెలుగును మీ జీవితం వైపు తీసుకువస్తున్నాయి. మీరు కొన్నిసార్లు నిరాశలో పడినా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎదుర్కొనే 4 రోజులు సెప్టెంబర్ 23, 24, 25, 26 చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. ఎందుకంటే గ్రహాల సంచారం, చంద్రుని గమనాలు, సూర్యుని ప్రభావం కలిపి మేషరాశివారి జీవితంలో కొత్త మార్పులకు సూచన ఇస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు శాంతి దిశగా పరిష్కారం పొందే అవకాశముంది. ఆరోగ్యపరంగా మీకు కొంత శ్రద్ధ అవసరం ఉన్నా మీరు ఆత్మనియంత్రణతో ముందుకు సాగితే సులభంగా సమతుల్యం సాధించగలరు. వ్యాపారం, ఉద్యోగం, ధనం, విద్య, ప్రేమ ఈ విషయాల్లో మంగళుడి శక్తి మీకు ఒక పాజిటివ్ మార్గాన్ని చూపబోతోంది. మీరు ధైర్యంగా అడుగు వేయాలి, కాని సహనమనే బలాన్ని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే సహనం లేకుండా ధైర్యం ఎప్పుడూ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఇదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో దేవి ఆశీర్వాదం చాలా కీలకమని. ఇప్పుడు మనం నవరాత్రి వైపు అడుగులు వేస్తున్న ఈ కాలంలో శ్రీ గాయత్రీదేవి అమ్మవారి పూజ, ఆరాధన మేషరాశివారికి మరింత శుభప్రదం అవుతుంది. గాయత్రి మంత్రం అనుసంధానం చేయడం ద్వారా మనస్సు శాంతి, జ్ఞానం, ఆత్మబలం పెరుగుతుంది. మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఆ మంత్రాన్ని పఠిస్తే ఏ అడ్డంకి వచ్చినా దాన్ని అధిగమించే శక్తి మీకు లభిస్తుంది. ఇప్పుడే మనమందరం ఒక క్షణం మనసును కేంద్రీకరించి గాయత్రీదేవి ఆశీస్సులు కోరుకుందాం. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. 1. ఈ 4 రోజుల మేషరాశి ఫలాలను వినిపించే ముందు మా ఛానల్కి మీరు ఇచ్చే సహకారం కూడా చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులు బంధువులతో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు మరింత ఉత్తమమైన జ్యోతిష్య ఫలితాలు అందించటానికి సహాయం చేస్తుంది. మేషరాశివారు గతంలో గ్రహాల ప్రభావంతో అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు. ప్రతి గ్రహం తనదైన మార్పులను తెచ్చి జీవితంలో కొన్ని సవాళ్లు, కొన్ని అవకాశాలు సృష్టించింది. గురుగ్రహం అనుకూలంగా ఉన్న సమయంలో మేషరాశివారికి జ్ఞానం, ఆర్థిక ప్రగతి, సమాజంలో గౌరవం లభించింది. అయితే అదే గురుడు క్షీణస్థితిలో ఉన్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయాల్లో ఆలస్యం, ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. శనిగ్రహం ప్రభావం వారికి పరీక్షల సమయాన్ని తెచ్చింది. ఆ సమయంలో వారు ఏకాంతం, ఒత్తిడి, విసుగు వంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. కాని ఈ శని పరిణామాల వల్ల మేషరాశివారు తమలో సహనాన్ని, శ్రమను, కష్టపడి ఎదగాలనే తపనను పెంచుకున్నారు. చంద్రుడు మరియు శుక్రుడు గతంలో ప్రభావం చూపినప్పుడు మేషరాశివారు భావోద్వేగపరమైన మార్పులు అనుభవించారు. కుటుంబంలో అనుకోని అపార్థాలు, స్నేహితులతో చిన్న చిన్న వాదనలు, ప్రేమలో భావోద్వేగ గాయాలు వీటిని వారు గత నెలల్లో అనుభవించి ఉండవచ్చు. కాని అదే సమయంలో శుక్రుడి దయదృష్టితో కొత్త సంబంధాలు ఏర్పడటానికి, పాటబంధాలు మళ్లీ సుస్థిరం కావటానికి అవకాశం లభించింది. ఈ అనుభవాలు వారికి ఒక స్పష్టతనిచ్చాయి. సంబంధాలు ఎల్లప్పుడూ సహనం, అవగాహనతోనే నిలుస్తాయి అని. మంగళుడు మేషరాశి పాలక గ్రహం గత కాలంలో ప్రత్యేకమైన పరీక్షలు ఇచ్చాడు. అతని శక్తి వల్ల మేషరాశివారు ధైర్యంగా ముందడుగు వేయగలిగినా కొన్నిసార్లు తొందరపాటు కారణంగా తప్పిదాలు జరిగాయి. ఒక నిర్ణయం సరైన ఆలోచన లేకుండా తీసుకోవడం వల్ల వృత్తిలో సమస్యలు, ఆర్థిక నష్టాలు కలిగాయి. అయితే ఈ తప్పిదాలు కూడా వారికి అమూల్యమైన పాఠాలను నేర్పాయి. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా సహనం పాటించాలని, తొందరపడకూడదని మేషరాశివారు గాఢంగా గ్రహించారు. గతంలో రాహు, కేతువుల ప్రభావం కూడా మేషరాశివారికి గుర్తుండిపోయే అనుభవాలను ఇచ్చింది. రాహు ప్రభావంతో వారు అనుకోని మార్గాల్లోకి వెళ్లి కొత్త విషయాలను ప్రయత్నించవలసి వచ్చింది.
కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో నిరాశ కలిగింది. కాని ఈ అనుభవాల ద్వారానే వారు కొత్త దారులను కనుగొనగలిగారు. కేతువు ప్రభావం వారిని ఆధ్యాత్మికత వైపు నడిపించింది. వారి మనసులో ప్రశ్నలు, జ్ఞానం పట్ల ఆసక్తి పెరిగింది. వారు తమలోని బలహీనతలను గుర్తించి వాటిని మార్చుకోవాలనే తపన కలిగింది. ఈ అన్ని అనుభవాలను వెనక్కి చూసుకుంటే మేషరాశివారు గ్రహాల ప్రభావం వల్ల పొందిన కష్టాలు తాత్కాలికమైనవైనా అవి వారిని జీవితంలో మరింత పటిష్టంగా నిలబెట్టాయని గ్రహిస్తారు. ప్రతి సమస్యలో ఒక పాఠం దాగి ఉందని, ప్రతి అపజయం తర్వాత కొత్త ఆరంభముందని వారు అర్థం చేసుకున్నారు. గతంలోని ఈ అనుభవాలు ఇప్పుడు వారికి భవిష్యత్తులో విజయం సాధించడానికి పునాది వంటివి. మంగళుడి ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానం, శని నేర్పిన సహనం, శుక్రుడు అందించిన సంబంధాల విలువ ఆల్ కలిపి వారిని ఒక సమతుల వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఈ అనుభవాలను మర్చిపోకుండా ముందుకు సాగితే మేషరాశివారు ఏ అడ్డంకినైనా అధిగమించగలరని చెప్పవచ్చు. మేషరాశి ఫలాల మొదటి అంశం గురించి మాట్లాడుకుంటే అది పాలక గ్రహమైన మంగళుడి ప్రాముఖ్యం. మంగళుడు అనేది కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది మనిషి జీవితంలో ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసానికి మూలాధారం. మేషరాశివారు ఎప్పుడూ ముందుండటానికి సిద్ధంగా ఉండటం, ఏ సవాలు వచ్చినా దానిని స్వీకరించేందుకు వెనుకాడకపోవటం అన్నీ మంగళుడి ప్రభావమే. ఈ గ్రహం మనలో ఉత్సాహం, శక్తి, క్రమశిక్షణ, ఆగ్రహం, జ్వలనమనే మిశ్రమాన్ని కలిగిస్తుంది. అందుకే మేషరాశివారు ఇతరుల కంటే వేగంగా స్పందిస్తారు. అవకాశాలను దక్కించుకోవడంలో వెనకడుగు వెయ్యరు. కొన్నిసార్లు ఈ వేగం వల్ల తప్పిదాలు జరిగే అవకాశం ఉన్నా అదే వేగం వారిని గెలిపించే శక్తిగా కూడా మారుతుంది. మంగళుడు మనలోని యోధుణ్ణి ప్రేరేపించే శక్తి. ఏదైనా లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు మనిషి మనసులో తడబాటు లేకుండా నడిపించేది మంగళుడే. మేషరాశివారి ఆలోచనల్లో కనిపించే తాపత్రయం, నిర్ణయాల్లో ఉండే దృఢత్వం అన్నీ మంగళుడి స్వభావం. ఈ గ్రహం మిమ్మల్ని ఒక యోధునిలా ముందుకు నడిపిస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను సవాలుగా తీసుకొని దానిని గెలిచే ధైర్యం కలిగిస్తుంది. అయితే ఇదే మంగళుడు కొన్నిసార్లు కఠినతర నిర్ణయాలకు నడిపించి కోపం లేదా ఆగ్రహం పెంచే అవకాశం కూడా కలిగిస్తాడు. అందుకే మేషరాశివారు తమలోని మంగళశక్తిని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. ధైర్యం ధర్మబద్ధతతో కలిసినప్పుడు అది విజయాన్ని ఇస్తుంది. కానీ ధైర్యం తొందరపాటు లేదా అహంకారంతో కలిసినప్పుడు అది సమస్యలుగా మారుతుంది. ఈ రెండింటి మధ్య సరిహద్దు గుర్తించగలిగితే మేషరాశివారు జీవితంలో అసాధారణ విజయాలు సాధించగలరు. మంగళుడి ప్రభావం కేవలం వ్యక్తిగత లక్షణాలలోనే కాదు, ఆరోగ్యంపై, కుటుంబంపై, వృత్తిపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మేషరాశివారు ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా ఉండటానికి కారణం మంగళుడు. పనిచేసే ఉత్సాహం, అడ్డంకులను ఎదుర్కొనే శక్తి ఈ గ్రహం వరాలే. కుటుంబంలోనూ మీరు నాయకత్వం వహించాలనుకునే తపన మంగళుడే కలిగిస్తాడు. కానీ కొన్నిసార్లు ఈ తపన ఆధిపత్యంగా మారితే బంధాల్లో ఉద్రిక్తతలు రావచ్చు. వృత్తిలో కూడా మంగళుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కఠినమైన పనులు, సవాళ్ల ప్రాజెక్టులు కూడా మీకు భయపెట్టకపోవటం మంగళుడి ప్రత్యేకత. మేషరాశివారు మంగళుడి శక్తిని పాజిటివ్గా ఉపయోగించుకుంటే వారిని ఎవ్వరూ ఆపలేరు. ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం కలిసినప్పుడు వారు ఒక యోధునిలా సమాజంలో నిలుస్తారు. కానీ అదే శక్తి తప్పుదారువ ఉపయోగిస్తే అది వారిని అలసట, విఫలతల దిశగా తీసుకెళ్తుంది. అందుకే మంగళశక్తిని క్రమశిక్షణ, సహనం, దయతో కలిపి వాడుకోవడం అత్యంత ముఖ్యమైంది. మేషరాశివారి హృదయంలో దాగి ఉన్న ఈ మంగళశక్తి వారిని ఎప్పుడూ విజయానికి నడిపించే వెలుగుగా నిలుస్తుంది. మేషరాశివారికి ప్రస్తుత కాలంలో గ్రహచలనాలు అనేక విధాలుగా ప్రభావం చూపుతున్నాయి. 2025 సెప్టెంబర్ 23 నుండి 26 వరకు చంద్రుడు, సూర్యుడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువుల స్థితి మేషరాశివారి జీవితంలో సవాళ్లతో పాటు అవకాశాలను కూడా తెస్తుంది. ఈ 4 రోజుల కాలంలో చంద్రుని సంచారం మీ మనసులో స్థిరత్వం ఇవ్వడమే కాక కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను కూడా పెంచుతుంది. మీరు నిర్ణయాలు తీసుకునే విధానం కొంత మార్పుతో ఉంటుంది. సూర్యుని ప్రభావం వలన మీరు సమాజంలో గౌరవం పొందే ప్రయత్నం చేస్తారు. కానీ అదే సమయంలో మీలోని అహంకారాన్ని నియంత్రించుకోవాలి. సూర్యుడు మిమ్మల్ని నాయకుడిగా నిలబెడతాడు, కానీ మీ మాటల్లో కఠినతర స్వభావం పెరగకుండా చూసుకోవాలి. మంగళుడు మేషరాశి పాలక గ్రహం. ఈ సమయంలో మీపై బలమైన ప్రభావం చూపిస్తాడు. మీరు కొత్త విషయాలు ఆరంభించాలనే ఆవేశం పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనే ప్రేరణ ఉంటుంది. కానీ మంగళుడి వేగం తొందరపాటుగా మారితే సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ కాలంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సహనంతో పరిశీలించి పాజిటివ్ మార్గంలో ఉపయోగించుకోవాలి. మంగళుడి శక్తి మీలో ఉత్సాహాన్ని నింపుతుంది, కానీ ఆ శక్తి దిశ తప్పకుండా ఉండటం మీ విజయానికి కీలకం. బుధుడు ఈ సమయంలో మీ మాటల్లో ప్రభావాన్ని కలిగిస్తాడు. మీరు చెప్పే మాటలు, మీరు రాసే విధానం మిత్రులను ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. కానీ బుధుడు కొన్నిసార్లు అపార్థాలకు దారితీస్తాడు. మీరు చెప్పిన విషయాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
అందువల్ల ఈ రోజుల్లో సంభాషణలో జాగ్రత్త వహించాలి. ఏ విషయం చెప్పినా స్పష్టంగా, శాంతంగా, అవగాహనతో చెప్పాలి. మీ మాటలతో ఇతరులకు ప్రేరణనిచ్చే శక్తి ఉన్నప్పటికీ అదే మాటలు విభేదాలకు కారణం కాకూడదు. గురుగ్రహం ప్రభావం ఈ కాలంలో ప్రత్యేకంగా అనుభూతి చెందుతారు. గురువు జ్ఞానాన్ని, స్పష్టతను, ఆత్మీయతను ఇస్తాడు. మీ ఆలోచనల్లో కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు కేవలం భౌతిక విషయాలపైనే కాకుండా ఆత్మీయ అంశాలపై కూడా దృష్టి పెడతారు. గురుగ్రహం దయతో మీరు విద్యలో, వృత్తిలో, వ్యక్తిగత నిర్ణయాల్లో మంచి మార్గదర్శకత్వం పొందుతారు. అయితే గురువు కొన్నిసార్లు ఆలస్యాలు తెస్తాడు. మీరు ప్రయత్నాలు చేసినా ఫలితం కాస్త ఆలస్యంగా రావచ్చు. కానీ ఆ ఆలస్యం మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే చివరికి మంచి ఫలితం దక్కడం ఖాయం. శుక్రుడు ఈ కాలంలో మీ సంబంధాలను ప్రభావితం చేస్తాడు. ప్రేమ, కుటుంబం, స్నేహం, ఈ సంబంధాల్లో శుక్రుడి కృప వల్ల మధురత పెరుగుతుంది. మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపాలని కోరుకుంటారు. కానీ శుక్రుడు కొన్నిసార్లు మితిమీరిన ఆకర్షణలకు దారితీస్తాడు. మీరు సంబంధాల్లో ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సంబంధాలను సున్నితంగా చూసుకోవాలి. శుక్రుడు మీకు ఆనందాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను ఇస్తాడు. కానీ వాటిని సమతుల్యం చేసుకోవడం మీ బాధ్యత. శని ప్రభావం ఈ 4 రోజుల్లో కొంత మందగమనాన్ని తెస్తుంది. మీరు చేసే పనులు కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి. మీలోని సహనం పరీక్షించగడుతుంది. కొన్నిసార్లు వృత్తిలో, కుటుంబంలో మీరు ఎదుర్కొనే ఒత్తిడులు ఎక్కువగా అనిపిస్తాయి. కానీ శని ఇచ్చే ప్రతి పరీక్ష ఒక పాఠమే. ఈ పాఠాలు మీకు భవిష్యత్తులో విజయానికి పునాది అవుతాయి. మీరు ఈ కాలంలో కష్టపడితే దాని ఫలితం కొంత ఆలస్యంగా అయినా తప్పకుండా దక్కుతుంది. రాహు, కేతువుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాహు మీలో కొత్త ఆలోచనలను, అనుకోని మార్గాలను తెస్తాడు. మీరు కొత్తదాన్ని ప్రయత్నించాలని కోరుకుంటారు. కానీ రాహువు కొన్నిసార్లు మాయలో పడేస్తాడు. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవా కాదా అని 2 సార్లు ఆలోచించాలి. కేతువు ప్రభావం ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ప్రార్థనలో, ధ్యానంలో సమయం గడపాలని కోరుకుంటారు. ఈ కాలంలో మీరు ఆత్మీయ శాంతిని పొందే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మేషరాశివారికి ఒక పరీక్ష మరియు ఒక అవకాశం రెండింటినీ కలిగిస్తాయి. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తి మంగళుడి వల్ల పెరుగుతాయి. కానీ సహనం, స్పష్టత, సంబంధాల విలువ ఇతర గ్రహాల వల్ల గుర్తించబడతాయి. మీరు ఈ కాలంలో ప్రతిరోజూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళితే సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. ప్రతి అడ్డంకి ఒక పాఠమని భావించి ముందుకు సాగితే మీరు మరింత బలమైన వ్యక్తిగా తయారవుతారు. ఈ కాలంలో దేవీ ఆశీర్వాదం కోరటం, ప్రార్థనలో సమయం గడపటం మీకు ఆత్మబలమిస్తుంది. మీరు తీసుకునే ప్రతి అడుగులో జ్ఞానం, సహనం, ధైర్యం ఉండాలి. అలా చేస్తే ఈ 4 రోజులు మేషరాశివారికి విజయానికి మార్గం చూపే ప్రత్యేక సమయంగా నిలుస్తాయి. మేషరాశివారికి 2025 సెప్టెంబర్ 23 నుండి 26 వరకు కుటుంబం మరియు ఆర్థిక రంగంలో ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ 2 అంశాలు మన జీవితంలో ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. కుటుంబంలో శాంతి, ఆనందం, అనుబంధం ఉండగానే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక భద్రత కలిగినప్పుడు మనం ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. ఈ కాలంలో చంద్రుని ప్రభావం మీ కుటుంబ సంబంధాలలో సున్నితమైన మార్పులు తెస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీలోని ఆప్యాయత, ప్రేమ ఈ రోజుల్లో ఎక్కువగా వ్యక్తమవుతుంది. చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని మీరు సహనంతో పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దల మాటలు ఈ సమయంలో మీకు ఒక దారి చూపించే విధంగా ఉంటాయి. వారి ఆశీస్సులు, మార్గదర్శకత్వం మీ జీవితంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. కుటుంబంలో సంతోషం ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు కలగవచ్చు. మీ సహోదరులు లేదా సన్నిహితుల మధ్య చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు చూపించే సహనం, జాగ్రత్త వలన ఆ విభేదాలు ఎక్కువ కాలం నిలవవు. ఈ కాలంలో మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా చెప్పడం ముఖ్యం. ఎందుకంటే మీ మాటలకే ప్రాముఖ్యత ఉంటుంది. మీలోని శాంత స్వభావం కుటుంబ సభ్యులను ఒక దగ్గర చేర్చగలుగుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం ఈ రోజుల్లో మరింత మధురంగా మారుతుంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చిన్న చిన్న పర్యటనలు లేదా ప్రత్యేక సందర్భాలు జరగడం వలన మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఈ సమయాన్ని మీరు సంబంధాలను మరింత బలపరిచే విధంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో కూడా అది ఒక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈ కాలం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు రావచ్చు. మీరు మీ ప్రతిభను చూపించే అవకాశం పొందుతారు. బుధుడు మరియు గురువు ప్రభావం వలన మీరు ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా పరిశీలించి పెట్టడం మంచిది. కొత్తగా వ్యాపార భాగస్వామ్యాలు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే మంగళుడు ఇచ్చే తొందరపాటు కారణంగా మీరు ఆలోచించకుండానే పెద్ద ఖర్చులు చేసే అవకాశం ఉంది.
అందువల్ల ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఆర్థికపరమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టాన్ని గుర్తించి ఉన్నతాధికారులు మీకు ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జీతం పెరుగుదల లేదా బోనస్ వంటి ప్రయోజనాలు రావచ్చు. అయితే శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం తప్పక ఎదురవుతుంది. మీరు ఆశించిన ఫలితాలు ఆలస్యంగా వచ్చినా అవి స్థిరమైన ప్రయోజనాలను ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తతో, స్పష్టతతో ఉండాలి. రాహువు ప్రభావం వల్ల కొన్ని కొత్త అవకాశాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ అవి నిజంగా మీకు సరైనవో కాదో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజుల్లో మీరు మీ కుటుంబం కోసం ఆర్థిక ప్రణాళికలు వేయడం మంచిది. పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ కుటుంబ అవసరాల కోసం మీరు చేసే ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలు లేదా కుటుంబ ఉత్సవాలు జరగవచ్చు. వాటికి ఖర్చు చేసినా ఆ ఖర్చు మీకు ఆనందాన్ని ఇస్తుంది. దేవతల ఆశీస్సులు పొందే విధంగా మీరు చేసే దానం, పూజలు మీ జీవితంలో ఆధ్యాత్మిక బలం కలిగిస్తాయి. కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో మేషరాశివారు ఈ రోజుల్లో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం సహనం మరియు సంతులనం. కుటుంబంలో సంతోషం పెరిగేలా మీరు మీ మాటల్లో, ప్రవర్తనలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు లేకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ శ్రద్ధ, క్రమశిక్షణ, ప్రేమ ఇవి కలిపి మీ కుటుంబానికి ఒక సుస్థిరమైన భవిష్యత్తు ఇస్తాయి. ఈ కాలంలో మీరు చేసే చిన్న చిన్న మార్పులు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తాయి. కుటుంబం మీ బలం, ఆర్థిక స్థిరత్వం మీ భద్రత. ఈ రెండు అంశాలను సమతుల్యం చేసుకుంటే మేషరాశివారికి ఈ రోజులు మరింత విజయవంతంగా మారతాయి. మేషరాశివారికి వృత్తి మరియు వ్యాపార రంగంలో ఈ సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు గమనించదగ్గ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ 4 రోజులు కొత్త అవకాశాలు, సవాళ్లు, ఆలోచనల మార్పుల సమయంగా ఉంటాయి. మంగోడి ప్రభావం వలన మేషరాశివారు నూతన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రేరేపించబడతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే మంగోడి శక్తి మీలో కొత్త ఆరంభాలను చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్నవారికి ఈ 4 రోజుల్లో కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో అవి కష్టంగా కనిపించవచ్చు, కానీ మీరు క్రమశిక్షణ, శ్రద్ధతో ముందుకు వెళితే విజయవంతమవుతాయి. వృత్తిలో ఉన్నవారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి పనిలో నిబద్ధత, సమయపాలన మరియు స్పష్టత అవసరం. బుధుడి ఈ కాలంలో మీ మాటలు, డాక్యుమెంట్లు, ఒప్పందాలపై ప్రభావం చూపుతున్నాయి. మీరు చెప్పే లేదా రాసే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. చిన్న తప్పిదాలు కూడా సమస్యలకు కారణం కావచ్చు. వృత్తి భాగంలో సహచరులు, అధికారి, కస్టమరులతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యంగా ఉంటుంది. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా, ధైర్యంగా ప్రకటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కొన్నిసార్లు వృత్తిలో అనూహ్య సమస్యలు ఎదురుకావచ్చు. శనిగ్రహ ప్రభావం కొంత ఆలస్యం, సవాళ్లను తీసుకురావచ్చు, కానీ అది మీకు పాఠాలను నేర్పుతుంది. ఈ పాఠాలను అర్థం చేసుకుని సరిగా ఉపయోగిస్తే మీరు భవిష్యత్తులో మరింత బలమైన వృత్తిపర వ్యక్తిగా నిలుస్తారు. వ్యవహారంలో కొత్త ఆవిష్కరణలు లేదా వ్యాపారంలో కొత్త మార్పులు ఈ కాలంలో ఆసక్తికరంగా ఉంటాయి. రాబోయే రోజులలో పెట్టుబడులు, ఖర్చులు, వ్యాపార భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త అవసరం. రాహు ప్రభావం వలన కొన్ని కొత్త అవకాశాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ అవి నిజంగా మీకు సదుపాయాలు లేదా నష్టాలను తీసుకురాబోవచ్చుని జాగ్రత్తగా పరిశీలించాలి. మేషరాశివారికి ఈ రోజుల్లో వ్యాపారంలో ముందుకు వెళ్లే ధైర్యం, కొత్త ఆలోచనలు పెరుగుతాయి, కానీ వాటిని సరైన ప్రణాళికతో అమలు చేయకపోతే సమస్యలు రావచ్చు. ఆర్థికపరంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు, వ్యాపార లాభాలు, బోనస్, కొత్త కస్టమర్లు అవకాశాలు వస్తాయి. కానీ మంగోడి ఇచ్చే ఉత్సాహంతో కొన్నిసార్లు మీరు ఖర్చులను జాగ్రత్తగా పరిశీలించకుండానే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రతి పెట్టుబడిని జాగ్రత్తగా, అవసరాన్ని బట్టి మాత్రమే చేయడం మంచిది. ఆర్థిక లాభాలు, నష్టాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. శని ప్రభావం కొంత మందగమనాన్ని, ఆలస్యం, సమస్యలను తెస్తుంది, కానీ ఈ ఆలస్యం భవిష్యత్తులో స్థిరమైన లాభాలుగా మారుతుంది. మీరు ధైర్యంతో కాని జాగ్రత్తగా ముందుకు వెళితే ఆర్థిక భద్రతను మరింత బలపరచవచ్చు. వృత్తి మరియు ఆర్థిక సమస్యలను ఒకే దృష్టిలో చూస్తే ధైర్యం, శ్రద్ధ, జాగ్రత్త, ప్రణాళిక
ఈ 4 అంశాలు అత్యంత ముఖ్యమై ఉంటాయి. వృత్తిలో మీరు ఎదిగే విధానం, వ్యాపారంలో మీరు చేసిన నిర్ణయాలు మరియు ఆర్థిక స్థిరత్వం మేలైన పద్ధతిలో ఉపయోగించకపోతే సమస్యలు వస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక అవకాశమని భావించాలి. సమస్యలతో నిండిన పరిస్థితుల్లో మీరు చూపే సహనం, ఆలోచన, వ్యూహం అన్ని భవిష్యత్తులో విజయానికి దారితీస్తాయి. మేషరాశివారు ఈ సమయంలో చేయాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు ప్రతి పనిలో స్పష్టత, క్రమశిక్షణ, ధైర్యం మరియు జాగ్రత్తతో ముందుకు సాగడం. వ్యాపారం, వృత్తి, ఆర్థిక రంగంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక పాఠమని భావించాలి. రాబోయే రోజులు మీ కృషికి సరైన ఫలితాలు తీసుకురస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు, మీరు చూపే ధైర్యం కలిపి మీరు సంతోషవంతమైన, స్థిరమైన వృత్తి మరియు ఆర్థిక భవిష్యత్తు పొందడానికి దారితీస్తాయి. మేషరాశివారికి విద్య మరియు ప్రేమ సంబంధాల్లో సెప్టెంబర్ 23 నుండి 26 వరకు అనేక సవాళ్లు, అవకాశాలు ఎదురవుతాయి. విద్యార్థుల కోసం ఇది ఒక సవాలుతో కూడిన కాని విజయానికి దారి చూపే సమయం. మీరు చదువులో పూర్తిగా దృష్టి పెట్టకపోతే కొన్ని విషయాలలో ప్రతిఫలాలు ఆశించినట్లుగా రాకపోవచ్చు. బుధుడు ప్రభావం వల్ల మీలో ఒక తెలివితేటలు, అవగాహన పెరుగుతాయి. కాని అదే సమయంలో కొన్ని విషయాలు మీరు మొదట్లో అర్థం చేసుకోలేకపోవడం వల్ల భ్రమలో పడే అవకాశముంది. ముఖ్యంగా పరీక్షలకు సన్నాహకంగా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మీరు ప్రతీదీ నిఖార్సైన విధంగా చేయాలి. నిరంతరం ప్రయత్నిస్తూ ప్రతి అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చదువుకోవడం మిమ్మల్ని కష్టం లేకుండా ముందుకు నడిపిస్తుంది. గమనించవలసినదేమిటంటే, ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి రివిజన్ మీరు పొందే విజయం కోసం బలమైన పునాది ఏర్పరుస్తుంది. మీరు ధైర్యంగా, స్థిరంగా, క్రమశిక్షణతో చదువుకుంటే ఈ 4 రోజుల్లో గతంలో ఉన్న పొరపాట్లు, ఆలస్యాలు అధిగమించబడతాయి. క్రమశిక్షణ, సమయపాలన, ఫోకస్ ఈ అంశాలు విద్యార్థులకు అత్యంత అవసరమైనవి. మీరు పాఠ్యాంశాలను కేవలం చదవడమే కాక వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే విజయం మరింత త్వరగా వస్తుంది. గురుగ్రహం ప్రభావం వల్ల ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ధ్యానం, ప్రార్థన లేదా సాధారణ మైండ్ఫుల్నెస్ సూత్రాల ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. ఇది మీ చదువుకు మరింత స్పష్టత ఇస్తుంది. సహచరులు, టీచర్లు మీలోని కృషిని గమనించి ప్రోత్సాహాన్ని ఇస్తారు. మీరు ఈ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేస్తే కష్టపడిన ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది. ప్రేమ సంబంధాల్లో కూడా ఈ 4 రోజులు కీలకంగా ఉంటాయి. మేషరాశివారికి భక్తి, ధైర్యం, ప్రేమ మంగళుడి శక్తి వల్ల పెరుగుతుంది. మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమ, కట్టుబాటు చూపిస్తే సంబంధం బలపడుతుంది. కానీ కొన్నిసార్లు రాహు ప్రభావం కారణంగా చిన్న అనవసర విభేదాలు, అపార్థాలు రావచ్చు. మీరు ఇచ్చే మరియు తీసుకునే భావాలను స్పష్టంగా, అవగాహనతో నడిపించడం ఈ విభేదాలను సులభంగా పరిష్కరిస్తుంది. శుక్రగ్రహం సానుకూల ప్రభావం చూపుతూ ప్రేమలో మధురత, అనుబంధం పెరుగుతుంది. మీరు భాగస్వామితో గడిపే చిన్న చిన్న సమయాలు చాలా ముఖ్యమని గుర్తించాలి. ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ కాలంలో మేషరాశివారికి ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ప్రేమలో మరియు విద్యలో పాజిటివ్ దృష్టి, ధైర్యం మరియు సహనం ఉండాలి. భావోద్వేగాలను అనవసరంగా మెలికలు పడకుండా అవగాహనతో వ్యక్తపరచడం అవసరం. విద్యార్థుల కోసం ప్రేమ సంబంధంలో ప్రతి చర్యకు ఒక ప్రభావం ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. ఒక చిన్న తప్పిదం సమస్యలకు దారితీస్తుంది. కానీ సహనం, స్పష్టత మరియు సమయపాలనతో సమస్యలు పరిష్కరించబడతాయి. మేషరాశివారికి ఈ 4 రోజులు ఒక దశాబ్దపు ప్రయోజనాలను ఇచ్చేలా ఉంటాయి. విద్యార్థులు సరైన దృష్టితో, క్రమశిక్షణతో చదువుకుంటే పరీక్షలు, ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. ప్రేమలో మీరు మీ హృదయానికి నిజమైన విలువ ఇచ్చి భాగస్వామి పట్ల నిష్ఠ, కృతజ్ఞతతో ఉంటే సంబంధం సుస్థిరంగా ఉంటుంది. మీరు చూపించే ధైర్యం, అవగాహన, ప్రేమ కలిపి ఈ 4 రోజుల్లో సమస్యలను అధిగమించి విజయాలను మరియు సంతోషాన్ని మీ జీవితంలో సృష్టిస్తాయి. మేషరాశివారికి నవరాత్రి సమయంలో శ్రీ గాయత్రీదేవి అమరుని కర్తవ్యము, ఆరాధనము అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయి. ఈ పవిత్ర కాలం మన జీవితం, మన ఆత్మ, మన అభివృద్ధికి ఒక ప్రత్యేక శక్తిని అందిస్తుంది. నవరాత్రి అనేది కేవలం అమ్మవారి పూజ, భక్తి మాత్రమే కాదు. ఇది మన లోపలి శక్తులను, మనసులోని ఆత్మబలం, జ్ఞానాన్ని వెలికితీసే కాలంగా ఉంటుంది. మేషరాశివారు ధైర్యం, సాహసోపేత లక్షణాలతో ఉన్నారంటే ఈ నవరాత్రి దేవి ఆశీర్వాదంతో
వారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి మరింత శక్తి పొందుతారు. గాయత్రీదేవి ఆరాధన వలన మానసిక శాంతి, ఆత్మబలం, స్పష్టమైన ఆలోచన మరియు ధ్యేయం వైపుగా స్థిరత్వం వస్తుంది. శ్రీ గాయత్రీదేవి మీలోని జ్ఞానశక్తిని పెంచి మీ ప్రతి నిర్ణయం, ప్రతి ప్రయత్నం సరైన దిశలో సాగడానికి మార్గనిర్దేశనం చేస్తుంది. మేషరాశివారికి ఈ నవరాత్రి విశేషం ఏమిటంటే, వారు సహజంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేవారు. కాని గాయత్రీదేవి ఆశీర్వాదం వలన ఆ శక్తి మరింత స్థిరంగా, నియంత్రితంగా ఉంటుంది. ఈ కాలంలో ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం గాయత్రీదేవి పూజ, ప్రార్థన, మంత్ర పఠనం ద్వారా మీరు మీలోని అజ్ఞానం, ఆందోళన, భయంను తొలగించి మనస్సులో శాంతి, ధైర్యం, స్పష్టతను పొందవచ్చు. మేషరాశివారికి వారి జీవితంలో విజయానికి మరియు లక్ష్యాలను చేరుకునే మార్గంలో గాయత్రీదేవి ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉంటుంది. వారు ఎదుర్కొనే సమస్యలు, వృత్తిలో ఉన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ, విద్య, ప్రేమ విభాగాలలో గాయత్రీదేవి ఆశీర్వాదం వల్ల పరిష్కారం సాధ్యమవుతుంది. ఆమె శక్తి మీలోని నెగటివ్ భావాలను, భయాన్ని తొలగించి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, శ్రద్ధను పెంచుతుంది. మీరు ఈ శక్తిని ప్రతిరోజు పఠన, జపం, ధ్యానం ద్వారా పొందితే ఏ అడ్డంకినైనా అధిగమించే సామర్థ్యం మీకు లభిస్తుంది. శ్రీ గాయత్రీదేవి మంత్రం మేషరాశివారికి ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు, అది ఒక శక్తి, ఒక మార్గదర్శక. ప్రతిరోజు ఉదయాన్నే ఓం భూర్ భువః స్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మంత్రం పఠించడం వలన మీ మానసిక శాంతి పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో చేస్తారు. ఈ మంత్రం మిమ్మల్ని ప్రతి రకమైన ఆధ్యాత్మిక, భౌతిక సమస్యల నుండి రక్షిస్తుంది. నవరాత్రి పూజలో మీరు పంచముఖి, సప్తముఖి గాయత్రీదేవి యొక్క చిత్రాలను, ప్రతిమలను చూసి వారి ముందు ప్రార్థించటం చాలా శక్తివంతమైన అనుభవం. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు, కాని ఆ ధైర్యాన్ని పాజిటివ్ మార్గంలో ఉపయోగించుకోవాలంటే గాయత్రీదేవి ప్రార్థన ఎంతో అవసరం. ఆధ్యాత్మిక శక్తి, మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం కలిపి మేషరాశివారి జీవితంలో సాఫల్యం, సంపద మరియు శాంతి తీసుకువస్తాయి. ఈ నవరాత్రి మీరు ప్రతిరోజు పూజలో, మంత్రపఠనంలో, ధ్యానంలో క్రమపద్ధతిగా పాల్గొనడం వల్ల మీ ఆత్మలోని నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. మీలోని శక్తిని సానుకూలంగా, లక్ష్య సాధనకు ఉపయోగపడేలా మారుస్తుంది. అలాగే గాయత్రీదేవి ఆశీర్వాదంతో మీరు వ్యాపారంలో, ఉద్యోగంలో, విద్యలో, ఆర్థిక, ప్రేమ, కుటుంబ రంగాలలో ముందుకు సాగగలుగుతారు. మీరు ఈ పవిత్ర కాలాన్ని సమగ్రమైన భక్తితో, నిబద్ధతతో గడిపితే భవిష్యత్తులో అన్ని లక్ష్యాలు సాధ్యమవుతాయి. మేషరాశివారికి ఈ నవరాత్రి, గాయత్రీదేవి పూజ, మంత్రపఠనం ఇవి కేవలం సంప్రదాయాలు మాత్రమే కాక ఒక ఆధ్యాత్మిక శక్తి, మార్గదర్శక శక్తిగా మారతాయి. ఈ శక్తిని పొందిన మేషరాశివారు జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కొనైనా, ఏ సవాలునైనా ఎదుర్కొనైనా ధైర్యంగా, స్థిరంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఈ సమయంలో దేవి ఆశీర్వాదం, భక్తి మరియు మంత్రపఠనం కలిపి మేషరాశివారికి సాఫల్యం, సుఖసంపద, ఆత్మవిశ్వాసం మరియు శాంతిని ఇస్తాయి. ఈ విధంగా నవరాత్రి మరియు శ్రీ గాయత్రీదేవి ఆరాధన మేషరాశివారి జీవితంలో ఒక మార్గదర్శక, బలమైన ఆశీర్వాదంగా ఉంటాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం భక్తితో, నిబద్ధతతో ఈ పవిత్ర శక్తిని పొందటం వారి జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది మరియు వారికి సుస్థిరమైన విజయాలు, ఆనందం, సంపద మరియు ఆత్మబలం లభిస్తాయి. మేషరాశివారికి సెప్టెంబర్ 23 నుండి 26 వరకు ఉండనున్న ఫలాలను మనం వివరంగా చూశాం. ఈ 4 రోజులు వృత్తి, వ్యాపారం, ఆర్థిక, కుటుంబ, విద్య, ప్రేమ రంగాల్లో సవాళ్లతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తాయి. గ్రహాల ప్రభావం, మంగళుడు ఇచ్చే ధైర్యం, గురు, శని, శుక్రుల శక్తి ఆల్ కలిపి మేషరాశివారి జీవితంలో మార్పులను, విజయాలను సృష్టిస్తాయి. ఈ సమయంలో మీరు చూపే ధైర్యం, సహనం, ఆలోచన మరియు క్రమశిక్షణ అన్నీ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. నవరాత్రి సందర్భంగా శ్రీ గాయత్రీదేవి ఆశీర్వాదం మీకు ఆత్మబలం, మానసిక శాంతి, జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పూజ, మంత్రపఠనం, ధ్యానం
ఈ కార్యాలు మీ జీవితంలో శాంతి, సంపద, విజయాన్ని పునాదిగా నిలబెడతాయి. మీరు ఈ శక్తిని ప్రతి క్షణం పొందుతూ ముందుకు వెళితే ఏ సమస్యను ఎదుర్కోనైనా, ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నా సులభంగా పొందగలుగుతారు. అందుకే మేషరాశివారు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేక దశ, ఒక కొత్త ప్రారంభం అని భావించండి. ధైర్యంతో ముందుకు వెళ్ళండి, గ్రహాల శక్తిని సద్వినియోగం చేసుకోండి మరియు దేవి ఆశీర్వాదాన్ని పొందండి. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు బంధువులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు మనం కొత్త జ్యోతిష్య ఫలాలను, గాయత్రీదేవి ఆశీర్వాదాన్ని మీకు అందిస్తూ ఉండే ప్రయత్నంలో ఉంటాం. ఓం శ్రీ గాయత్రీదేవ్యే నమః.